అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మను గురించిన సత్యం మన సంఘాల మధ్యలో పనిచేసే దేవుని దాసులకు తెలిసిన వారు ఉన్నారు, సిద్ధాంతాలు ఎరిగిన వారు ఉన్నారు, కానీ బోధించడం తక్కువైపోయింది. కనుక అవగాహన రాహిత్యం ఏర్పడతా ఉంది. కనుక ఈ అంశాన్ని మీ మధ్యలో ఉంచాలని దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీతో మాట్లాడుచూ ఉన్నాను. ఉదయకాలంలో మనం చూచాం, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. తండ్రి ఎలాగో, కుమారుడు ఎలాగో, పరిశుద్ధాత్మ కూడా అలాగుననే. ఎక్కువ తక్కువలు లేవు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ వ్యక్తి. ఆయనను పిలిచేటప్పుడు, ఆయన గురించి సంబోధించేటప్పుడు ఆయనను వ్యక్తిగా మనము సంబోధించాలి. అది మనకు అర్థం కావాలి. ఆయన దైవత్వములో సమానుడు అనేటువంటి విషయం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడగలిగాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి, యోహాను వ్రాసిన సువార్త 12వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని ఆ మహిమగల సింహాసనం పైన ఆసీనుడై ఉండగా శరాపులు ఆయనను కొనియాడుచూ ఉన్నట్టు, పొగుడుచూ ఉన్నట్టు, గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ దైవత్వములో సమానుడు. ఆ తదుపరి దేవుని గురించిన సత్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రామాణికాన్ని, దేవుని నీతిని నెరవేర్చే విషయంలో, దేవుని ధర్మశాస్త్రాన్ని, నిబంధనను నెరవేర్చే విషయంలో మనుషుడు పూర్తిగా ఓడిపోయాడు, విఫలమయ్యాడు. కానీ పరిశుద్ధాత్మ ఆయన మనలోనికి వచ్చుట ద్వారా మనము పరిశుద్ధాత్మునికి నిలయం, పరిశుద్ధాత్మని యొక్క దేవాలయం. ఆయన మనలోనికి వచ్చుట ద్వారా మనం ఏం పొందుతూ ఉన్నాం? శక్తిని పొందుతున్నాం. అది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి చాలామంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మను గురించిన సత్యాలు లేఖనాల్లో చాలా తేటగా ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాలమున 1 లేక 2-3 విషయాలు ఊరకే మీ ఎదుట ఉంచి నేను ముగించాలని ఆశపడుచూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో కూడా ప్రధానమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీళ్ల ఎందే కానీ ఏ స్వరూపమును మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు అని. ఏ స్వరూపము చేసుకోవటానికి వీలు లేదు. ఇలాగ మనం ఆలోచన చేస్తే తండ్రికి ఏ స్వరూపాన్ని ఆపాదించరులే కానీ
యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక స్వరూపాన్ని ఆపాదించి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక స్వరూపం, ఒక బొమ్మలు తయారు చేసి, చిత్రపటాలు తయారు చేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. నేను ఇలాగ అనుకుంటున్నాను, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభు అనే ఒక చిత్రపటం సండే స్కూల్ పిల్లల పుస్తకాల్లో కూడా ఉండకూడదు. అది మనకు అర్థం కావాలి. సహజంగా పిల్లలు ఏం చేస్తారు తెలిసిన, ఆ పుస్తకాల్లో యేసుక్రీస్తు ప్రభు అని ఆ బొమ్మను చూసి ముద్దు పెట్టుకునేవాళ్ళు, కళ్ళకు అద్దుకునేవాళ్ళు, భక్తి పారవశ్యంలో తన్మయమైపోయేవాళ్ళు. అది విగ్రహారాధన అంతే. ఏ స్వరూపమును చేసుకోనకూడదంటే చేసుకోకూడదు అంతే. దానికి వేరే ఐచ్ఛికమైన స్వేచ్ఛ కానీ ఎంపిక కానీ లేదు. చేసుకోకూడదంటే చేసుకోకూడదు అంతే. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ఎదురుకు తీసుకుని వస్తూ ఉన్నానంటే, పరిశుద్ధాత్మ అనగానే పావురం వేసేస్తారు. పరిశుద్ధాత్మ అనగానే ఒక పక్క అగ్ని వేసేస్తారు. పరిశుద్ధాత్మ అనగానే ఒక రకమైనటువంటి కనపడదు కానీ వాయువు, గాలి కూడా వేసేస్తారు. పరిశుద్ధాత్మ పావురమా, పరిశుద్ధాత్మ గాలి, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ నీరా? ఏ రూపాన్ని మనం పరిశుద్ధాత్మకి ఇవ్వచ్చు? దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, ఏ స్వరూపమును మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. అలా గనుక మనం గనక ఒక స్వరూపాన్ని గనిస్తే, ఉదాహరణకు పావురం పరిశుద్ధాత్మ అంటే ఇంకా ఆయన పక్షిదేవుడు, గాలి పరిశుద్ధాత్మ అంటే ఇంకా ఆయన వాయుదేవుడు, అగ్ని పరిశుద్ధాత్మ అంటే ఆయన అగ్నిదేవుడు, నీళ్లు పరిశుద్ధాత్మ అంటే ఆయన ఏడు సరిగా చెప్పాడు గంగ. ఇక రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసిన ఆ దుర్నీతి ఏమవుతుంది? ఇదే కదా. మానవుని యొక్క దుర్నీతి ఏమిటి? అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అని ఉంది. దేవుని యొక్క స్వరూపానికి మనుషులను లేక దేవుణ్ణి మనుష్య రూపంలో చూపిస్తున్నారు, పక్షి రూపంలో చూపిస్తున్నారు, జంతు రూపంలో చూపిస్తూ ఉన్నారు, పురుగుల రూపంలో చూపిస్తూ ఉన్నారు. ఒక చిన్న ప్రశ్న, ఎవరైనా సరే మనలను ఒక జంతువు పేరు పెట్టి పిలిచారనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పకూడదు కానీ ఒక అర్థం కావటానికి అంటున్నాను. పిల్లల్ని అంటారు కదా, ఏమని అంటారు? నేను ఎందుకులే, మీరే చెప్పండి. అలాగ పిలిస్తే, మనల్ని కనుక ఎవరైనా అలాగ పిలిస్తే, ఒక సామాన్యమైన మానవులము, క్షయమైపోయే మానవులము, మనలనే ఒక జంతువు పేరుతో పిలిస్తే, ఒక పక్షి పేరుతో పిలిస్తే, పక్షి పేరు అని ఎందుకు అన్నానంటే వీడిది కాకి బుద్ధిని అంటారు కొన్నిసార్లు కొంతమందిని. ఒక పక్షి పేరుతో పిలిస్తే మనం ఎంత బాధకు గురి అవుతాము, ఎంత ఆవేశానికి లోనవుతాం, అవునా కదా? మరి అక్షయుడకు దేవుని మహిమను, నమ్మడం అర్థమవుతుంది మీకు? అక్షయుడకు దేవుని మహిమను మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి అంటే అది విగ్రహారాధనతో సమానం అంతే. ప్రస్తుత క్రైస్తవ లోకం ఎంత కలుషితమై దుర్నీతిలోకి వెళ్ళిపోతుందో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అన్యజనుల యొక్క దుర్నీతి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యూదుల స్వనీతి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వీటిలో అతి భయంకరమైనది ఏంటో తెలిసిన దుర్నీతి. ఏమిటి దుర్నీతి? దేవునికి ఒక రూపాన్ని ఆపాదించటం. దైవ గ్రంథంలో దేవుడు ఖండించిన, హెచ్చరించిన మొట్టమొదటి పాపం ఏమిటంటే విగ్రహారాధన.
కొన్ని సహవాసాలలో కొన్ని పరిస్థితుల్లో చూస్తే ఫ్లెక్సీలే కానీ, రూపాలే కానీ, చెక్కలతో కానీ, సిమెంట్తో కానీ, లోహంతో కానీ కొన్ని రూపాలను తయారు చేసి వేసేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ అనగానే పావురం బొమ్మ వేసేస్తారు. క్రీస్తునందు ప్రియమైన వారు, దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఎందుకు? ఒక మాట చదువుదాం చూడండి. ఈ కొన్ని క్రైస్తవ లోకములో చోటు చేసుకున్న కాలుష్యాలు గనక నేను హెచ్చరించాలని ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. అయితే ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుని వాక్యంలో మనం చదివితే పరిశుద్ధాత్మ పావురము వలె అనింది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం వెళితే బలమైన వీచు గాలి వంటి ఒక శబ్దము. తర్వాత ఏమన్నా తెలిసిన? అగ్ని నాలుకలుగా విభాగింపబడి అనింది. వాటిని ఏమంటారంటే బైబిల్ భాషలో సాదృశ్య రూపకాలు అని అంటారు, మెటాఫోర్స్ అని అంటారు ఆంగ్లంలో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? విత్తువానిని గురించిన ఉపమానం చెప్పాడు. విత్తనం ఏమన్నాడు? దేవుని వాక్యము. పొలము లేక నేల ఏమన్నాడు? మానవుని యొక్క హృదయము అని అన్నాడు. అర్థం కావటానికి ఉపమాన రీతిగా అలాగ ప్రభువు చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మను గురించి కొన్ని విషయాలు ప్రస్తావించబడినప్పుడు అది సాదృశ్య రూపకం. అందులో ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి, భౌతికమైనటువంటి చిత్రాలు కాదు, భౌతికమైన ఆకారాలు కాదు, భౌతికమైనటువంటి ప్రతిమలు కానే కాదు. అందులో కొన్ని పాఠాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకొని ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో ఆయన మీదకి దిగి వచ్చినట్లు అని మనం చూడగలం. కారణం ఏంటి తెలిసిన? పావురంలో కొన్ని పాఠాలు ఉన్నాయి, అర్థం కావటానికి అలాగూ చెప్పాడు. కనుక ఈ సాయంకాలం వేళ పరిశుద్ధాత్మను గురించి సాదృశ్య రూపకముగా చూపిన 2-3 విషయాలు మనం చూస్తే అర్థమవుద్దని, మనకు అర్థం కావటానికి నేను చెప్తూ ఉన్నాను. మనం అర్థం చేసుకోవటానికి ఒక 2-3 వరకు నేను మీకు చూపించి ముగిస్తాను. పావురముగా ఎందుకు చెప్పబడ్డాడు, లేక పావురమని ఎందుకు అన్నారంటే అందులో ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి, కానీ పావురాన్ని చేసుకోమని కాదు, లేకపోతే పరిశుద్ధాత్మ పావురమని కూడా కాదు. పావురము అనగానే మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చే విషయం ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదువుదాం చూడండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. వచనం 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ పెద్దక్షరాలు ఉన్నాడు కదా, కనుక పరిశుద్ధాత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఇక్కడ గమనించండి 26వ వచనంలో 2వ భాగంలో, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు
ఆత్మ వచ్చాడు. ఎక్కడ నుండి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి వచ్చాడు. తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. దానికి అర్థం ఏమిటి అంటే పావురము పైనుండి దిగి వస్తూ ఉంది కనుక పరిశుద్ధాత్మ తండ్రి యొద్ద నుండి పైనుండి దిగి వచ్చినాడు అనే దానికి సాదృశ్య రూపకంగా ఒక భావం పావురంను గురించి ఎందుకు చెప్పాడు అక్కడంటే, పైనుండి దిగి పైన ఎగిరేది పావురం, పరిశుద్ధాత్మ పైనుండి తండ్రి యొద్ద నుండి దిగి వచ్చాడు కనుక పావురం అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది. వాస్తవానికి పరిశుద్ధాత్మ పావురము కాదు. అందులో పాఠం మనము నేర్చుకోవాలి. మరొక విషయాన్ని చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి అని అన్నాడు. పావురం దేనికి గుర్తుగా ఉంది? నిష్కాపట్యమునకు గుర్తుగా ఉంది, లేక పవిత్రతకు గుర్తుగా ఉంది, లేక పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. పావురములో ఉండే ఒక లక్షణం ఏమిటంటే జతగా ఉంటాయి పావురాలు, ఆడపావురం మగ పావురం. ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆడపావురమే కానీ మగ పావురమే కానీ ఒకవేళ ఒకటి చనిపోయినట్లయితే ఆ మిగిలిన పావురం ఇంకొకరితో జత కట్టదు, ఇంకొక పావురంతో జత కట్టదు. అది ఒంటిగానే ఉండదు, ఒంటరిగానే ఉంటుంది. ఊరికే పావురం యొక్క పరిశుద్ధతకు అదొక రుజువు. కనుక పావురం అని అక్కడ ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ పైనుండి దిగి వచ్చినవాడు. ఇంకా ఆయన పేరులోనే పరిశుద్ధత ఉంది, పవిత్రమైన ఆత్మ. ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ అనే సంగతి మనము చూడగలుగుతూ ఉన్నాం. మరొక ముఖ్యమైన విషయం అక్కడ కొంచెం సేపు నిలవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను చూడండి. 32. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇక్కడ గమనించండి, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఎవరి మీద నిలిచాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన నిలిచెను అనే మాట మనం నిలిచెను అనే మాట చాలా ముఖ్యమైనది. ఆయన మీదకి వచ్చి ఎగిరిపోయాను అని లేదు. పావురం నిలిచిందంటే అలాగే ఉందని అర్థం. అలాగే పరిశుద్ధాత్ముడు నిలిచాడు అంటే అర్థం ఏంటి? అలాగే ఉన్నాడు అని అర్థం. ఇక్కడ మనం గ్రహించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు పైన నిలిచాను అంటే పరిశుద్ధాత్మ ఈ యొక్క భూమి మీదకి శాశ్వతంగా ఉండటానికి దిగి వచ్చాడు, నిలిచాడు, మరలా తిరిగి వెళ్ళలేదు. ఈ మాట మనకు అర్థం కావాలి. ఇక్కడ ఎందుకు నేను నిలవాలని అంటూ ఉన్నానంటే కొంతమంది నమ్మే విషయం, విశ్వసించే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వస్తాడు వెళ్ళిపోతాడని ప్రతి వారం కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ రమ్ము అని అడుగుతూ ఉంటారు, ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆదివారానికి ముందు శనివారం పరిశుద్ధాత్మను కొరకు కనిపెట్టే ప్రార్థన అని అంటారు. ఆలోచన చేయండి, శనివారం పరిశుద్ధాత్మను కొరకు కనిపెట్టారు, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, మరలా ఈసారి శనివారం, ఆ తర్వాత శనివారం, ఆ తర్వాత శనివారం, మరి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఈయన? మరలా రావడానికి ఎప్పుడు వెళ్ళాడు? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ నిలిచెను.
అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. సంఘము భూమి మీద ఉన్నంత వరకు ఆయన భూమి మీదనే ఉంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. బైబిల్ గ్రంథాన్ని తీసి చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గమనించారా? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నాడు. విమోచన దినము అంటే అర్థం ఏంటి? 2 విషయాలు. 1, ప్రభు యొక్క రాకడ కావచ్చు. 2, మన పోకడ కావచ్చు. ఒక విశ్వాసి ప్రభువును అంగీకరించి రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలోని నివసిస్తూ ఉంటాడు, నివాసం ఉంటూ ఉంటాడు. ఎప్పుడంటే ఈ వ్యక్తి లోకాన్ని విడిచినప్పుడు, లేక ప్రభు వచ్చినప్పుడు, విమోచన దినం వరకు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉంటాడు. ఒకసారి వచ్చినప్పుడు ఆయన మరలా తిరిగి వెళ్ళడు. ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆయన మరలా తిరిగి వెళ్ళడు. చాలామంది ఇలాగ అంటారు, కాబట్టి ఆ విషయాన్ని మీ ఎదురు తెస్తున్నాను. పాపం చేస్తే, తప్పు చేస్తే, పొరపాటు చేస్తే అయినా వెళ్ళడు. దానికి దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలిసిన? ఇదే వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 వచనంలో, మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏమన్నాడు? దుఃఖపరచకుడు. అంటే మనము చేయరాని కార్యం, చేయకూడని తప్పు చేస్తే ఆయన దుఃఖపడతాడు, కానీ విడిచిపెట్టి వెళ్ళడు. ఒక విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడైతే దుఃఖపడాల్సిన అవసరమే లేదు. అందుకే అక్కడ ఏమన్నాడు తెలిసిన? ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే కార్యాలు, పనులు ఏవైతున్నాయో అవి అక్కడ ప్రస్తావించబడి ఇప్పుడు ఏమన్నాడంటే, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన ద్వారా ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన మీలోనే ఉంటాడు గనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీ అపవిత్రమైన మాటల చేత, అపవిత్రమైన క్రియల చేత, అపవిత్రమైన వైఖరి చేత దుఃఖపరచకుడి. కనుక పరిశుద్ధాత్ముడు ఆయన శాశ్వతంగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఇందులో ఒక శ్రేష్టమైన మాట నేను మీకు చూపిస్తాను, చూడండి. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను వ్రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను, చూడండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చాలా తేటగా స్పష్టంగా ఉంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. గమనించండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఎల్లప్పుడు అనే మాటకు అర్థం ఏంటి? చాలా తేటగా, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ మనం వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏముంది ఇక్కడ? ఎల్లప్పుడూ మీతో కూడా. ఎల్లప్పుడు అంటే ఈరోజు రేపా? మనం ఉన్నంత కాలం, సంఘము భూమి మీద ఉన్నంత కాలం పరిశుద్ధాత్ముడు భూమి మీదనే, విశ్వాసలోనే, సంఘములో ఆయన ఉంటాడు. ఆయన వస్తాడు పోతాడు అనేది దుర్బోధ, అది వాక్య విరుద్ధమైనటువంటి సిద్ధాంతం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చదువుతున్నాను, చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. వస్తువు పోతూ ఉన్నవాడు కాదు, నివసించుచున్నాడు. 6వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు,
విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. పరిశుద్ధాత్ముడు మనలోనే నివసిస్తూ ఉంటాడు. కనుక అక్కడ ఆ యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 32వ వచనములో నిలిచెను, యేసుక్రీస్తు ప్రభువారి పైన నిలిచెను అనే మాట మనం చూస్తాం. మరొక విషయం కూడా మనం ఆలోచన చేస్తే, పావురం సమాధానమునకు గుర్తు. పరిశుద్ధాత్మ సమాధాన పరిచేవాడిగా ఉన్నాడు. కనుక పావురం అని ఎందుకు ప్రస్తావించబడింది అంటే, ఆయన పైనుండి వచ్చిన వాడుగా, ఆయన పవిత్రతకు గుర్తుగా, ఆయన శాశ్వతంగా నిలిచిన వాడుగా. పావురం ఎలాగైతే శాంతికి చిహ్నంగా ఉందో, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఆయన సమాధాన పరిచేవాడుగా ఈ భూమి మీద ఉన్నాడు అనే దానికి గుర్తుగా పావురం అని చెప్పబడింది. కానీ పావురము చిత్రపటం వేసుకొని, పావురము బొమ్మ తయారు చేసుకొని, పావురం యొక్క శిల్పాన్ని చెక్కి పెట్టుకోమని కాదు. కొన్ని చోట్ల మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద సైజుల పెద్ద ఆకారాల పావురాలు వేస్తూ ఉంటారు. తప్పది, విగ్రహారాధనతో సమానం. ఈ సాదృశ్య రూపకాలను, మెటాఫోర్స్ అనేటువంటి ఆ విషయాలను మనం అర్థం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. అయితే ఇంకొక విషయాన్ని కూడా నేను మెదుడు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2. అప్పుడు రైట్, ఇక్కడ చూడండి, వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని. మరలా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలోనికి రండి. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, లేక 6 నుంచి చదువుతున్నాను. చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. వినండి, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములో బలమైన వీచు గాలి వంటి ఒక శబ్దము అని అన్నాడు. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో ఏమన్నాడు? అక్కడ గాలి తనకి ఇష్టమైన చోటును విసురును అని అన్నాడు. ఈ 2 సందర్భాల్లో కూడా ఎవరిని ఉద్దేశించి ఆ పదం ఉపయోగించబడిందంటే పరిశుద్ధాత్మని ఉద్దేశించి ఉపయోగించబడింది. అంటే ఇక్కడ సాదృశ్యకమైనటువంటి రూపకం గాలిగా మనం చూస్తూ ఉన్నాం. నేను ముందుగా మీకు చెప్పినట్లు పరిశుద్ధాత్మ సందర్భములో బలమైన గాలి ప్రస్తావించబడినప్పుడు పరిశుద్ధాత్మ గాలి అని కాదు, ఆయన వాయుదేవుడు అని కాదు. పరిశుద్ధాత్మ సందర్భంలో గాలిని ఎందుకు ప్రస్తావించాడు, అక్కడ ఎందుకు చూపించాడు అనే విషయం మనం ఆలోచన చేయాలి. దానిలో ఉండే మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే, గాలి అదృశ్యముగా ఉంటుంది, గాలి కనిపించదు. గాలి ఎవరికైనా కనిపిస్తుందండి? ఎవరికి కనిపించదు. అలాగునే పరిశుద్ధాత్మ ఎవరికి కనిపించడు. ఎవరైనా చూసారా పరిశుద్ధాత్మను? ఎవరికైనా కనిపించాడా? ఆయన ఎవరికి కనిపించడు, ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడనే సంగతి అక్కడ తెలియజేయబడటానికి ఆ పదము అర్థం కావటానికి ఉపయోగించవలసి వచ్చింది.
ఆయన అదృశ్యమైన వాడు, ఆయన కన్నులకు కనిపించడం. అందుకే మనం చూసాం కదా, తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా అక్కడ ఏమని చెప్పబడింది? ఎవ్వడును ఎప్పుడును చూడలేదు, చూడ నేరడు అని ఉంది. కనుక పరిశుద్ధాత్మ మన కన్నులకు కనిపించడు. ఆయన కార్యాన్ని మనం చూస్తామే కానీ ఆయన ఒక రూపంలో మనము చూడలేదు. గాలి ఎలాగైతే కనిపించదో అలాగే ఆయన కూడా కనిపించడు. గాలి ద్వారా జరిగే పనులు మనకు కనిపిస్తాయి కనుక ఆయన కార్యాలు మనము చూస్తాం. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం చూస్తాం కానీ ప్రత్యక్షంగా లేక దృశ్యంగా మన కన్నులతో ఆయనను చూడలేము. ఆ తర్వాత రెండవదిగా మనం చూచాము 3వ అధ్యాయం 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటుకు విసరను అని అన్నాడు. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడికి పోవును నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. తనకిష్టమైన చోటు, గాలి తనకిష్టమైన చోటు. ఏ మాట విన్నారా? తనకిష్టము అంటే ఏంటి అర్థం? దేవుని వాక్యంలో ఎలాగుంది? దేవుడు తనకిష్టం వచ్చినదంతా చేస్తాడని, తనకి ఇచ్చ వచ్చినదంతయు ఆయన చేయునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ తనకిష్టం వచ్చినదంతయు అని గాలిని గురించి ప్రస్తావించబడినప్పుడు, పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావించినప్పుడు తనకిష్టం వచ్చినది లేక తనకిష్టం వచ్చినదంతా అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన సార్వభౌమాధికారాన్ని అది చూపిస్తూ ఉంది. గాలి ఎటుబడితటు తనకిష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేసినట్లు, ఏ వైపుకైనా అది ప్రయాణం చేసినట్లు, ఎటువైపైనా వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ కూడా తనకిష్టం వచ్చినదంతా కూడా చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు. ఆయన తనకిష్టమైనదంతా చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చదువుదాం, చూడండి. అదే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలోనే మనం చదువుదాం, చూడండి. 8వ వచనం మరలా చదువుతున్నాను. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. తర్వాత మాట చూడండి. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. ఆత్మ మూలముగా జన్మించిన వాడు. ప్రభుచితమైన అంశంలో తర్వాత వద్దాం మనం. ఆత్మ మూలముగా జన్మించిన వాడంటే తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వాడు, ప్రభు నమ్ముకొని రక్షింపబడిన వాడు అని అర్థం. తిరిగి జన్మించిన వాడు అంటే పరిశుద్ధాత్ముడు ఆయన తనకు ఇష్టమైన వారిని అందరిని ఏం చేస్తాడో తెలిసిన తిరిగి జన్మించే అనుభవంలోనికి నడిపిస్తాడు. అది ఆయన సార్వభౌమాధికారం, అది ఆయన ఇష్టం. కులంతో సంబంధం లేదు, గోత్రంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, వర్ణంతో సంబంధం లేదు, ఖండముతో సంబంధం లేదు. గాలి ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా వీస్తుంది. పరిశుద్ధాత్ముడు తన సార్వభౌమ అధికారం ప్రకారం ఆయన ఎవరినైనా తిరిగి జన్మించే అనుభవంలోనికి తీసుకొని వస్తాడు, నడిపిస్తాడు. ఇది ఆయన సార్వభౌమ అధికారాన్ని చూపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎవరు తెలిసిన? గాలి అంటే సార్వభౌమ అధికారం కలిగిన ఆయన ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. అదే సమయమందు మరొక విషయం కూడా ప్రస్తావించబడింది లేక చెప్పబడుతుంది. ఏంటంటే గాలి చాలా శక్తివంతమైనది కదండి. గాలికి అంత శక్తి ఉంది. గాలి చాలా శక్తివంతమైనది. ఇంటి కప్పులను కూడా లేపుకొని వెళ్ళిపోది. ఏ వైపైనా వీస్తుంది. ఎంత బలమైన వృక్షాలను ఏం చేస్తుంది? పెకలిస్తుంది. వేర్లతో సహా పెకలించబడి పోతాయి. ఇంటి రేకులే కానీ కప్పులే కానీ పైకి ఎగిరి పోతాయి. గుజరాత్ రాష్ట్రంలో తుఫాన్ వచ్చినప్పుడు ఇండ్ల మీద ఉన్నటువంటి రేకులు గాలికి ఎగిరిపోతుంటే మనుషులు కూడా ఎగిరిపోతున్నారంట గాల్లో. మధ్య మధ్యలో ఆ రేకులు ఆ మనుషుల యొక్క తలలు తగిలినప్పుడు తెగిపోయాయి. మనుషులు గాల్లో తేలిపోతున్నారు, రేకులు కూడా గాల్లో తేలిపోతున్నాయి.
ఇక ఏవైనా గాల్లో తేలిపోతాయి. గాలికి అంత శక్తి ఉంది. ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ శక్తి కలిగినవాడు. ఆయన శక్తి అపారమైనది. ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన శక్తి అపారమైనది. ఆయన తనకి ఇష్టం వచ్చినది అంతా కూడా చేస్తాడు. ఎక్కడికైనా వెళతాడు, ఎవరినైనా మారుస్తాడు, ఏ వైపుగానైనా వెళతాడు. గాలికి అడ్డం పెట్టగలిగినది ఏది కూడా లేదు, గాలిని అడ్డగించగలిగినది ఏది కూడా లేదు. పరిశుద్ధాత్మను కూడా ఎవరు అడ్డగించలేరు. ఆయన బహుశక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు గనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలిసిన, బలమైన వీచు గాలి వంటి ఒక శబ్దము అనే మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఒకటి ఆయన అదృశ్యమైన వాడు, అంటే కనపడడు. రెండవదిగా ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన తనకిష్టమైనదంతా చేస్తాడు. తర్వాత ఆయన శక్తి గలవాడు. దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. అవి సాదృశ్య రూపకాలుగా, మెటాఫోర్స్ లాగా చూపించబడ్డాయి పరిశుద్ధాత్మని గురించి. మరొక విషయాన్ని కూడా మనం గమనించుదాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండే ఇంకా అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. చూడండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా. ఇక్కడ గమనించండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి. అగ్ని జ్వాలల వంటి నాలుకలా లేకపోతే అగ్ని జ్వాలల వంటి నాలుక. నిజంగా అగ్ని అయితే ఏమవుతారు? వాళ్ళు కాలిపోతారు. కానీ ఇక్కడ చెప్పదు వంటి లేక ఒలే అంటే అది సాదృశ్య రూపకంగా మనకు అర్థం కావాలి. ఇక్కడ అగ్ని విషయాన్ని మనం ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో అగ్నిని గురించి కొన్ని సాదృశ్య రూపకాలు ఉన్నాయి. నిర్గమాకాండంలోనికి రండి, 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్ష మాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఈ విషయం మనకు తెలిసి సందర్భం, మోషే అరణ్యంలో తన మామ మందను మేపేటప్పుడు అగ్ని జ్వాలలలో ఒక పొద కనిపించింది. కానీ అగ్ని జ్వాలలు ఉన్నాయి కానీ పొద కాలిపోలేదు. మోషే అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? మోషే, నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము అని. ఇక్కడ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అగ్ని జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు? ఇది పరిశుద్ధ స్థలం. అక్కడ నుండి ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. సాక్షాత్తు పరిశుద్ధాత్మ భూమి మీదకి దేవుని సన్నిధిని తీసుకొని వచ్చాడు. మానవుడు దేవుని సన్నిధిని పరిశుద్ధాత్మలో అనుభవిస్తూ ఉన్నాడు. కనుక అక్కడ అగ్ని జ్వాలల వంటి అనే పదజాలం ఉపయోగించబడింది. కానీ పరిశుద్ధాత్మ అగ్నిదేవుడు కాదు. ఆయనకు అగ్ని అనేటువంటి ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని ఆపాదించటానికి వీలు లేదు. ఒకటి, అగ్ని దేవుని సన్నిధికి గుర్తు. రెండవదిగా మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం నుండి. న్యాయాధిపతుల గ్రంథం, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనను
అప్పుడు గిద్యోను లోపలికి పోయి 21వ వచనం చదువుకుందాం సమయాభావాన్ని బట్టి. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. అక్కడ మనం గమనించినప్పుడు అగ్ని రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అగ్ని దేవుని యొక్క ఆమోదానికి సూచనగా, అగ్ని బయలుదేరి ఆ మాంసమును కాల్చివేయటం అంటే దేవుడు అంగీకరించాడు అని అర్థం. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో మనల్ని అంగీకరించాడు అనేదానికే గుర్తు. పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటాడో, ఎవరినైతే రక్షణలోనికి నడిపిస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడు? దేవుని చేత అంగీకరించబడతాడు. కనుక అగ్ని అంగీకారానికి గుర్తుగా ఉంది. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తూ ఉన్నాడు, స్వీకరిస్తూ ఉన్నాడు, లేక ఆమోదిస్తూ ఉన్నాడుగా మనం చూడగలం. తర్వాత నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం, 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చును. ఇక్కడ అగ్నిస్తంభం ఇశ్రాయేలులను ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది. అగ్నిస్తంభం ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అది అగ్నికి గుర్తు. లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. లేవియాకాండం 10వ అధ్యాయం 2వ వచనం. వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి చాలు వారిని కాల్చివేసెను. అపవిత్రతను, పాపాన్ని, అక్కడ ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. అన్యాజ్ఞని తీసుకుని వస్తే వారిని కాల్చివేయడం ద్వారా అక్కడ ఆ స్థలాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ పరిచాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. 1 నుండి 8 వచనాల వరకు మనం చదివితే ఒక మాట చదువుదాం. 6వ వచనం మాత్రం చదువుదాం. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా నోటికి దాన్ని తగిలించి, నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అని శుద్ధీకరించేటువంటి స్వభావం అగ్నికి ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా మనం చూడగలం. చూద్దాం. 1వ అధ్యాయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. శుద్ధీకరించే స్వభావం దేనికి ఉంది? అగ్నికి ఉంది.
కనుక పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు? శుద్ధీకరిస్తూ ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనికి రండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధ పరుస్తాడు. అగ్ని బంగారాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలలో ఒక కార్యం ఏంటో తెలిసిన, దేవుని సన్నిధిని మనకు ఇస్తాడు. దేవుని చేత ఆమోదించబడే జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని భద్రపరిచి నడిపిస్తాడు, మనలను శుద్ధి చేస్తాడు. కనుక అగ్ని అని అక్కడ ప్రస్తావించబడింది, లేక అగ్ని అని అగ్ని వలె అని చెప్పబడింది, అగ్ని నాలుకల వంటి అని చెప్పబడింది అక్కడ. కనుక పావురమని చెప్పిన, నీరు అని చెప్పిన, అగ్ని అని చెప్పిన, ఏది చెప్పినా కూడా అందులో పాఠాలు ఉన్నాయి, ఆత్మీయమైనటువంటి మర్మాలు ఉన్నాయి. దాన్ని సాదృశ్య రూపకం అంటారే కానీ అక్షరార్థంగా అలాగూ ఆ రూపాలను చేసుకోకూడదు. పరిశుద్ధాత్మనికి ఆకారాన్ని కూడా ఆపాదించకూడదు. అదే నేను మీకు చెప్పాలనుకున్న విషయం. ఈ సాదృశ్య రూపకాలు ఉపయోగించబడిన కారణాలు అందుకే మీకు చెప్పాను. ఇంకా ఉన్నాయి. నీరు, అలాగే తైలము అంటే నూనె, వీటన్నిటిలో కూడా పాఠాలు ఉన్నాయి, కానీ ఆకారాలు కాదు, స్వరూపాలు కాదు. ఒక సహవాసాన్ని మనం ఆ ఫోటో చూస్తే, లేక ఆ చిత్రం చూస్తున్నా, పావురం కనపడితే ఎవరు అనుకుంటాం మనం? పావురం కనపడనే మనకు అర్థమైపోతూ ఉంది. పరిశుద్ధాత్మునికి అవి సాదృశ్య రూపకాలుగానే ఉన్నాయి, కానీ ఆయనకు ఏ విధమైన ఆకారాన్ని కానీ రూపాన్ని కానీ ఆపాదించకూడదు. మీతో చెప్పాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందే కానీ ఏ స్వరూపమును మీరు చేసుకొనకూడదు, దేనికి నీ సాగిలపడకూడదు. అందుకే సమరయ స్త్రీ ప్రభువుతో అన్నది ఒక స్థలము అన్నది, ఒక సమయము అనింది. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు తెలిసిన? సమయము కాదు దేవుడు, స్థలము కాదు దేవుడు, ఆత్మ గనుక. కనుక పరిశుద్ధాత్మునికి ఏ ఆకారాలు లేవు. ఆయన దేవుడు, ఆయన వ్యక్తి, ఆయన సముడైన దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఆయనను వ్యక్తిగా సంబోధించాలి కానీ కేవలం శక్తిగా సంబోధించడానికి వీలు లేదు. ఆయన దేవునిగా నిరంతరము ఉన్నటువంటి వాడు. అదే సమయం మనం గమనించినట్లయితే ఆయన మనలో నివసించేటువంటి వాడు. ఆయన పావురానికి గుర్తుగా చెప్పబడ్డాడు. కారణం ఏం తెలిసిన? పైనుండి దిగివచ్చిన వాడు, నిష్కపటమైన వాడు, నిలిచెను, శాశ్వతంగా ఉన్నటువంటి వాడు. ఆయన గాలిగా మనం చూసినప్పుడు ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు, తనకిష్టమైనదంతా చేస్తాడు. ఆయన అదృశ్యుడు, కనపడడు. అదే సంగతి మనం గమనిస్తే ఆయన శక్తి కలిగిన వాడు. గాలికి శక్తి ఉన్నట్లు ఆయనకు శక్తి ఉంది. ఆయన తనకిష్టమైనదంతా చేస్తాడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. అగ్నిగా ఆయన దేవుని సన్నిధిని మనకు అనుగ్రహించేవాడు, దేవుని భద్రతను అనుగ్రహించేటువంటి వాడు. ఆయన మనల్ని శుద్ధి చేసేటువంటి వాడు, మనల్ని పరిశుద్ధపరిచే వాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించినటువంటి క్రమములో ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలిసిన? ఆయన్ను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి
నొందెదరు గనుక యెరూషలేములోను యోదయలోను సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం విన్నటువంటి ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ ఉదయకాలంలో ఆయన దైవత్వాన్ని చూసాం, ఆయన వ్యక్తిగా చూసాం. ఈ సాయంకాలం వేళ మీ ఎదుట ఉంచాలనుకున్న ఆ సారాంశంతో ఒక్క మాటలో చెప్పి ముగిస్తాను. ఆయనకు ఏ రూపం ఆపాదించకూడదు, అదే చెప్పాలనుకున్నది. అందుకే పావురమని ఎందుకన్నారు, గాలిని ఎందుకన్నారు, అగ్నిని ఎందుకన్నారు, ఇంకా నీరు కానీ తైలం కానీ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అవి ఎందుకన్నారు అనే ఒక చిన్న వివరణ వాక్యంలో రెఫరెన్స్లు మాత్రమే మనం చదువుకున్నాం. మనం మధ్యాహ్న కాలం నేర్చుకున్న పాఠం అంశం ఏంటంటే పరిశుద్ధాత్మకు ఏ రూపం ఆపాదించకూడదు, ఏ స్వరూపాన్ని ఇవ్వకూడదు. పావురాలు, నిప్పు, అగ్ని అంటారు చూడండి, అవి వేసుకొని అదే కాదు, ఏ స్వరూపం కూడా ఉంచుకోవటానికి వీలు లేదు. ఒకవేళ అలాగు చేసినట్లయితే అది దేని కిందికి వస్తుందంటే విగ్రహారాధన కిందికి వస్తుంది. విగ్రహారాధన దేవుని దృష్టికి పాపం. దేవునిగా మన మనసులో ఏ రూపం నిలిచిపోకూడదు. ఈ మాట అర్థం చేసుకోండి. ఒకవేళ పరిశుద్ధాత్మ పావురం అన్నారనుకోండి, మన మనసులో ఏమో నిలిచిపోద్ది, పావురం నిలిచి. దేవునిగా మన మనసులో ఏ రూపము కూడా నిలవకూడదు. కనుక పరిశుద్ధాత్మునికి ఏ ఆకారము లేదు, ఏ స్వరూపాన్ని ఆపాదించకూడదు, ఏ చిత్రపటాలు కూడా ఆయనను ఉద్దేశించి గీయకూడదు. అది విగ్రహారాధనతో సమానము. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.